హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. సార్, వైజాగ్‌లోని వెంకటేష్ గారి ప్రాపర్టీస్ రామానాయుడు స్టూడియోస్. ఏదైతే ఉందో అక్కడ ఏపీ ప్రభుత్వం కూల్చేస్తామని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం? యాక్చువల్గా ఏం జరిగింది అంటే అప్పుడెప్పుడో వైఎస్ఆర్ హయాంలో ఇటు సైడ్ స్టూడియో నిర్మాణం చేపిస్తామండి అంటే కొండ మీద మంచి ప్లేస్ వాళ్ళకి ఇచ్చారు, కొనుక్కున్నారు తక్కువలో. ఎందుకు ఇక్కడే కావాలనుకుంటున్నారంటే సినిమా షూటింగ్లు అండి, లొకేషన్ అందంగా ఉంటుంది కదా, పైనుంచి చూస్తా బీచ్ అవన్నీ అని. తర్వాత మొన్న ఇది జరిగి చాలా కాలం అయిపోయింది. మొన్న 2023లో వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్కి 2023లో మేము ఇక్కడ లేఅవుట్ వేస్తున్నామండి అని పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు కూడా సంతకాలు పెట్టి యథేచ్ఛగా వేసుకోండి అని సంతకం చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పేరేంటో ఉండే వెంకటకృష్ణబాబు ఎవరో ఎమ్మెల్యే, తను కేసు వేసాడు అక్రమంగా కట్టారు అని. వాళ్ళని అడిగితే మీరు స్టూడియో కోసం కదా బాబు ఈ స్థలాన్ని తీసుకున్నారు, మరి ఇక్కడ లేఅవుట్ వేసారేంటి అంటే ఇది కూడా షూటింగ్లో భాగమేనండి. సెట్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరి వాళ్ళందరూ ఎందుకుంటున్నారు, చాలా న్యాచురల్గా ఉంటుందంట చెప్పేసి అలా పెట్టారు. ఇది వీళ్ళు చెప్పుకుంది. కానీ అసలు విషయానికి వస్తే అలా అమ్మకూడదు అనేది ఒక రూల్. స్టూడియో కేటాయించిన దాంట్లో స్టూడియోనే కట్టాలి. అంతే కదా. యాక్చువల్గా ఏం జరుగుతుంది, మన దగ్గర ఉన్న ఇంతకుముందు షూటింగ్లన్నీ ఆంధ్రాలోనే అయ్యేవి. స్టూడియోలో ఏమన్నా పనులు ఉంటే అయితే మద్రాస్కి వెళ్ళో లేక హైదరాబాద్కి వచ్చో చేయించుకునేవాళ్ళు. వాళ్ళకి అక్కడ స్టూడియో సౌలభ్యం లేక పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ ఇవన్నీ ఉంటే బాగుండని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, బట్ రావట్లా. మోస్ట్లీ ఇంకా ఆంధ్రాలో కూడా షూటింగ్స్ చేయడం మానేశారు. మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా చూస్తే చాలామంది ఆ పాత సినిమా ఈ ఊర్లోనే అయింది, ఆ సినిమా ఈ వీధిలోనే అయింది, ఈ ఇల్లు ఆ షూట్లో యూజ్ చేశారు, ఇలాంటివన్నీ చెప్తూ మనకి ఏదో కళాఖండాలుగా ఉండేవి. కానీ ఇంతకుముందు అలా కాదు, ముబ్బడి దిబ్బడిగా షూటింగ్ల మీద షూటింగ్లు అయ్యేవి. ఏ ఊరెళ్ళును, రాజోలు, నిడదవోలు, లేకపోతే పాలకొల్లు, ఎక్కడికి వెళ్ళు, కోనసీమో, ఆ సీమో, ఈ సీమో, బీభత్సంగా షూటింగ్స్ అయ్యేవి. ఇప్పుడు అవ్వట్లా. కారణం ఆ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి లేవు. హెల్త్ అది అవుట్డోర్ షూట్ అవుతుంది, ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. వద్దురా బాబు అనుకున్నారు చాలామంది. కనీసం స్టూడియో కడితేనన్నా ఇక్కడ కొంచెం ఆ యూనియన్లు అవన్నీ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఇక్కడ అన్నపూర్ణ పడినప్పటి నుంచి నీకు తెలీదు, మొత్తం ఇండస్ట్రీ అంతా కృష్ణనగర్ అయిపోయింది, అక్కడే అనుకున్న స్టూడియో. అట్లా ఉంటుంది బేసిక్గా. ఈ వర్కర్స్ అందరూ అక్కడే ఇల్లులు తీసుకొని దగ్గర కదా, నడుచుకుంటూ వెళ్ళి రోజు ఎంతో కొంత జీతం తీసుకొని పని చేసుకుంటారు. ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి దొరుకుద్ది. బట్ అలాంటి పరిస్థితి లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే కేసు వేస్తే మీరు అక్కడ స్టూడియో లేదు కాబట్టి లేఅవుట్ మొత్తం తీసేయాలి, కడితే స్టూడియో కట్టాలి, లేదా మీ పర్మిషన్స్ తీసేసుకుంటాం, మీ ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని నోటీసులు పంపారు. మరి దానికి వీళ్ళు ఎలాంటి రిప్లైలు ఇస్తారో వేచి చూడాలి.